హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఎస్కే ఎక్స్ప్లోర్ టెంపుల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం నచికేత తపోవనం ఆశ్రమంలో ఉన్నటువంటి పరమశివుడి దేవాలయం గురించి తెలుసుకోబోతున్నాం. చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ దేవాలయం. మీకు ఎప్పుడైనా సరే వీలైనప్పుడు వచ్చి దేవాలయాన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఈ నచికేత తపోవన ఆశ్రమం అడ్రస్ వచ్చేసి జడ్చల నుంచి మనకు ఈ ఆశ్రమం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నచికేత తపోవన ఆశ్రమానికి రావడానికి జడ్చల వచ్చి జడ్చల నుంచి కల్వకుర్తి రూట్లో ఉన్న గంగాపూర్ విలేజ్ కమాన్ చేరుకొని అక్కడి నుంచి కోడగల్ గ్రామానికి చేరుకొని పెద్దరవల్లి వెళ్ళే దారిలో వెళ్ళాలి. కోడగల్ నుంచి 6.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు కల్వకుర్తి నుంచి వచ్చినట్లయితే గంగాపూర్ విలేజ్కి చేరుకొని ముందు చెప్పిన అడ్రస్ ప్రకారంగా ఈ ఆశ్రమం చేరుకోవచ్చు. మీరు హైదరాబాద్ నుంచి వచ్చినట్లయితే ఈ ఆశ్రమం 85 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు హైదరాబాద్ నుంచి బాలనర్కు మండలంకు చేరుకొని ఎడమవైపు దారి నుంచి పెద్దరేవల్లి వెళ్ళే గ్రామానికి చేరుకొని అక్కడి నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఈ ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు సింగిల్ రోడ్ మట్టిబాట ఉంటుంది. చూడడానికి మట్టిబాట అయినా గుంతలు మిట్టలు లేకుండా సాపుగా ఉంది. ఈ బాట మట్టిబాట దారిలో వెళ్తూ ఉంటే దారికి 2 వైపులా పంట పొలాలు ఉంటాయి. ఈ పంట పొలాల మధ్యలో ఈ దారి బాగుంది. చుట్టుముట్టు 2 వైపులా బుడ్డ చేను వేశారు. చాలా గ్రీనరీగా కనిపిస్తుంది. అంటే బుడ్డ చేనునే పల్లి చేను కూడా అంటారు. ఇప్పుడు మన ముందు కనిపిస్తున్న కాంపౌండ్ వాల్ ఈ ఆశ్రమందే. ఈ కాంపౌండ్ వాల్ లోపలనే మనం వెళ్తున్న దేవాలయం ఉంది. మీరు గేట్ లోపలికి రాగానే ఈ ఆశ్రమం దగ్గరికి వచ్చిన వెహికల్స్ ఇక్కడే పార్కింగ్ చేస్తారు. మీరు గేట్ లోపలికి రాగానే కుడివైపు కూడా ఒక దారి కనిపిస్తుంది గేట్ లోపలికి రావడానికి మనకు. మీరు లోపలికి రాగానే ఎడమవైపుకు నచికేత తపోవన్ కార్యాలయం ఉంటుంది. మీరు వీడియో షూట్ చేసేటట్టుంటే ముందే ఈ ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని వీడియో షూట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, సమ్మర్లో చాలా బాగుంటుంది. ఇక్కడ చెట్ల నీడ కింద కూర్చోడానికి కుర్చీలు కూడా ఉన్నాయి. మీకు ముందు కనిపిస్తుంది గుడి. గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇదే. చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. గుడి పైన జెండా రెపరెపలాడుతుంది. గుడి లోపలికి వెళ్ళకముందే మనకు స్టార్టింగ్లోనే దక్షిణామూర్తి విగ్రహం కనిపిస్తుంది బ్లాక్ స్టోన్తో. చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ విగ్రహం. కాంపౌండ్ లోపలికి రాగానే దక్షిణామూర్తికి ఎడమవైపుకు వేప చెట్టు, రావి చెట్టు, మేడి చెట్టు, కింద నల్లరాతి విగ్రహాలు ఉన్నాయి. అందులో నాగుల నల్లరాతి విగ్రహాలు, ఆంజనేయుడి నల్లరాతి విగ్రహం, ఇంకా కొన్ని దేవుని విగ్రహాలు ఉన్నాయి. పక్కనే కూర్చోవడానికి సిమెంట్ కుర్చీలు కూడా ఉన్నాయి. పక్కనే గుడికి సంబంధించిన దాతల వివరాలు శిలాఫలకం పైన ఉన్నాయి. గుడి లోపలికి వెళ్ళకముందే ఎడమవైపుకు యజ్ఞశాల ఉంటుంది. ఈ యజ్ఞశాల కూడా చాలా క్లీన్గా ఉంది. ఈ యజ్ఞశాలను 2012లో ప్రారంభించారు. ప్రత్యేకమైన దినాలలో ఇక్కడ హోమాలు జరుపుతారు. హోమాలు జరపడానికి కావాల్సిన ధాన్యాలు కూడా కొన్ని ఉన్నాయి ఇక్కడే. ఈ యజ్ఞశాలకు 4 వైపుల ద్వారాలు ఉన్నాయి. ఇందులో కూర్చోడానికి అరుగులు ఉన్నాయి. చూడడానికి చాలా నీట్‌గా అండ్ క్లీన్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. గుడి స్టార్టింగ్‌లోనే స్టెప్స్ దగ్గర వినాయకుడి విగ్రహం కనిపిస్తుంది. ఆలయం లోపలికి వెళ్ళకముందే గుడి ముందు నంది మరియు వెనకాల ధ్వజస్తంభం కనిపిస్తుంది. నంది బ్లాక్ స్టోన్‌తో, ధ్వజస్తంభం బంగారు వర్ణంలో ఉంది. మనం ఈ నంది 2 కొమ్మల మధ్య నుంచి చూస్తే ఆలయం లోపల ఉన్న శివలింగం కనిపిస్తుంది. ఆలయం లోపల లో లైటింగ్ వల్ల మనకిప్పుడు శివలింగం కనిపిస్తలేదు. నైట్ టైం అయితే లైటింగ్‌కి ఆలయం లోపల ఉన్న శివలింగం కనిపిస్తుంది. గుడి స్టెప్స్‌కు మరొక వైపు సరస్వతి దేవి విగ్రహం కనిపిస్తుంది. గుడి చూడడానికి ఇలా ఉంటుంది. గుడికి ఉన్న పెయింటింగ్ కలర్ చూడడానికి చాలా యూనిక్‌గా కనిపిస్తుంది. పైన మనకు హిందీ అక్షరాలతో మహాయోగ్ శక్తిపీఠం అని రాసి ఉంది. వైపుకు మనకు గణపతి ఆలయం ఉంటుంది. గణనాథుడు నల్లరాతి విగ్రహంలో నిండు వస్త్రాభరణంలో చాలా అందంగా కనిపిస్తున్నాడు ఈ విఘ్నేశ్వరుడు. ఈ ఆలయంలో మనకు చిన్న గణపతి విగ్రహం కూడా ఉంది.
దీపారాధన చేసుకోవడానికి గణనాథుడికి 2 వైపులా దీపాల సెటప్ బాగుంది. ఈ చిన్న గణపతి విగ్రహం ముందు దీపం వెలుగుతుంది చూడండి. ఈ గ్లాస్ సెటప్‌లో మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ దీపం పక్కనే పూజా సామాగ్రి కనిపిస్తుంది. గణపతి మెడలో ఉన్న దండాలు చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి. గుడి కుడివైపుకు మనం వెళ్లి చూద్దాం ఫ్రెండ్స్. అక్కడ ఒక ఆలయం ఉన్నట్లుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామివారు ఉన్నారు. పైన హిందీ అక్షరాలతో రాసి కూడా ఉంది. ఈ విగ్రహం చూస్తే సేమ్ తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉన్నట్లే కనిపిస్తుంది. నిండు వస్త్రాధారణలో స్వామివారు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు గణపతి ఆలయంలో చూసిన విధంగా చిన్న విగ్రహం, దీపాల సెటప్, దీపం, పూజకు సంబంధించిన సామాగ్రి కనిపిస్తుంది. స్వామివారి మెడలో ఉన్న దండాలు తెలుపు రంగులో చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాం. గుడి లోపలికి వెళ్తుంటే మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో ఈ గుడి కార్యక్రమాల గురించి వివరణ ఉంది. అభిషేకం వివరణ వచ్చేసి సోమవారం శ్రీ యోగలింగం, మంగళవారం శ్రీ సిద్ధి వినాయక, బుధవారం శ్రీ రాధాకృష్ణ, గురువారం శ్రీ రామకృష్ణ, శుక్రవారం సీతారామ, శనివారం శ్రీ కైవల్య వెంకటేశ్వర స్వామి, ఆదివారం శ్రీ మహాదక్షిణ కాళి. మనకు గుడి లోపల పెద్ద హాల్ ఉంది. హాలులో గోడలపైన యోగాసనాలు కనిపిస్తున్నాయి. గుడి లోపల సెల్ ఫోన్ నిషేధం అని రాసి ఉంది. మధ్యలో హోమం చేసుకోవడానికి ఒక హోమం కూడా ఉంది. హాల్ మాత్రం చాలా బాగుంది. శివలింగంకు ఒకవైపుకు రామకృష్ణ పరమహంస ఆలయం ఉంది. మొదటగా మనం ఇక్కడ దర్శనం చేసుకొని ముందుకు వెళ్దాం. శ్రీ రామకృష్ణ పరమహంస ఒక ఆధ్యాత్మిక గురువు. విభిన్న మతాలు భగవంతుని చేరడానికి విభిన్న మార్గాలని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి. 19వ శతాబ్దంలో బెంగాల్ సాంస్కృతిక పునర్జీవనంలో ఈయన ప్రభావం చాలా ఉంది. ఆది శంకరాచార్యుల వారి ఫోటో పాదములు మీకు కనిపిస్తున్నది. ఈయన అద్వైత వేదాంత సిద్ధాంతాన్ని ఏకీకృతం చేసిన భారతీయ తత్వవేత్త, వేదాంతవేత్త. హిందూ మతంలో అత్యంత ప్రభావవంతమైన తత్వవేత్తలలో ఒకరిగా పరిగణించబడతారు. ఇప్పుడు మీ ముందు కనిపిస్తున్న శివలింగమే నచికేత తపోవన ఆశ్రమంలో ఉన్న పరమేశ్వరుడి ఆలయంలో ఉన్న శివలింగం. బ్లాక్ స్టోన్‌తో చాలా బాగా ఉంది చూడడానికి ఈ శివలింగం. ఈ శివలింగం దర్శనం చేసుకోవడానికి భక్తులకు ఓపెన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 7 AM to 1 PM, ఈవినింగ్ 3 PM to 7 PM. ఈ టైమింగ్స్ మీకు నెట్‌లో నచికేత తపోవనం అని సెర్చ్ చేస్తే ఈ టైమింగ్స్ డీటెయిల్స్ తెలుస్తాయి మీకు. శివరాత్రి రోజున చాలా పెద్ద ఎత్తున భక్తులు ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తారు. శివరాత్రి రోజు చాలా పెద్ద ఎత్తున భక్తులతో కూడా అభిషేకాలకు అనుమతిస్తారు. ఈ శివలింగానికి శివరాత్రి రోజు చాలా బాగా అలంకరణ చేస్తారు. ఇక్కడే హోమాలు కూడా జరుగుతాయి. శివలింగం కింది భాగంలో వాసుకి సర్పం లింగం చుట్టూ చుట్టుకొని ఉంటుంది. ఈ శివలింగం చూడడానికి చాలా హైట్ కనిపిస్తుంది. ఈ శివలింగం చుట్టూ దీపాల సెటప్ బాగుంది. పక్కనే త్రిశూలంకు రుద్రాక్షాల దండ కనిపిస్తుంది. ఈ శివలింగంకు ముందు పక్క తాబేలు మరియు హాల్ మధ్యలో హోమం చేసుకోవడానికి హోమం ఉంటుంది. ఈ శివలింగంకు ఒక పక్క రామకృష్ణ పరమహంస, మరో పక్క కాళీమాత అమ్మవారు ఉంటారు. ఇక్కడికి వచ్చిన జనం కొంతమంది కోరిన కోరికలు నెరవేరాయని చెప్పారు. ఇంకొంతమంది భక్తులు ఈ ఆలయంకి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పారు. శివరాత్రి నాడు జాగరణ చేసి లింగోద్భవ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నా విశ్వాసం. ఇప్పుడు మనం పక్కనే ఉన్న కాళికామాత అమ్మవారిని దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మీ ముందు కనిపిస్తుంది శ్రీచక్రం. కాళికాదేవి ఈమెను మహాకాళి, మహాంకాళి, భద్రకాళి, కాళిక అని కూడా పిలుస్తారు. ఈమె అనంత శక్తిదాయిని హిందూ దేవత. కాళిక పేరుకు కాల అనగా నలుపు, కాలం, మరణం, శివుడు మొదలైన అర్థాలున్నాయి. ఈమె అంతిమ శక్తి, సమయం, విధ్వంస దేవతగా పరిగణించబడుతుంది. శాక్తీయులు ఈమెను తాంత్రిక దేవతగా, బ్రహ్మజ్ఞానాన్ని కలిగించే దేవతగా ఆరాధిస్తారు. ఈమెను కొందరు భవతారిణిగా కొలుస్తారు. రామకృష్ణ పరమహంస వంటి యోగులు ఈమెను కాళీమాతగా పూజించారు. కాళికాదేవిని శివుని భార్యగా అతని శరీరం మీద నిలబడినట్లు చూపుతారు. ఈమె దశమ మహావిద్యలలో ముఖ్యమైనది. ఈ సాంప్రదాయంలో ఆమె ఆదిశక్తి దేవత క్రూరమైన రూపంగా పరిగణించబడుతుంది.
వినాయకుడి ఆలయం నుంచి వెనుక భాగానికి వెళితే మరొక ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో వెనుక భాగాన నల్లరాతి విగ్రహాలు పెద్దవి, ముందు భాగాన పంచలోహ విగ్రహాలు కనిపిస్తాయి. ఈ విగ్రహాలు ఉత్సవ విగ్రహాలు. వస్త్ర అలంకారంతో చాలా బాగా కనిపిస్తున్నారు శ్రీరాముడు. మెడలో ఆభరణాలు చాలా బాగున్నాయి చూడడానికి. శ్రీరాముడి జీవితం మొత్తం మానవులకు ఎన్నో విషయాలను తెలియజేస్తుంది. ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలో తెలియజేస్తుంది. తోడబుట్టిన వాళ్ళతో ఎలా మెలగాలో వివరిస్తుంది. ప్రజల మన్ననలు ఎలా పొందాలో స్పష్టం చేస్తుంది. క్షమాగుణం, ప్రశాంతత, అలాగే సహనం విలువల గురించి తెలియజేస్తుంది. అవసరమైనప్పుడు ధైర్యంగా చెడుపై ఎలా పోరాటం జరపాలి వివరిస్తుంది. కులం, మతం వంటి సామాజిక అడ్డుకట్టలని ఎలా అధిగమించాలో నేర్పుతుంది. స్నేహం విలువ గురించి తెలియజేస్తుంది. శత్రువుతో కూడా మిత్రుత్వాన్ని ఎలా పొందాలో కూడా వివరిస్తుంది. గుడికి వెనక భాగాన కూడా విగ్రహాలు కనిపిస్తాయి. మన ముందు కనిపిస్తున్న విగ్రహం కామాక్షి అమ్మవారి విగ్రహం. కామాక్షి దేవత తన 2 చేతులతో చెరుకుగడ, చిలుకను, పాశ, అంకుశాన్ని, 5 పూల గుత్తిని ధరించి ఉంది. ఈ విగ్రహం చూడడానికి చాలా బాగుంది. మన ముందు కనిపిస్తున్న విగ్రహం నటరాజు విగ్రహం. ఈ విగ్రహం పరమశివుని అవతారం. సకల నాట్యాలకు అధిపతి. లోహంతో గాని, రాతితో చెక్కిన నటరాజు విగ్రహాలు దక్షిణ భారతదేశంలో శివాలయాలలో తరచుగా దర్శనమిస్తాయి. ఈ విగ్రహం మాత్రం చూడడానికి చాలా బాగుంది. మన ముందు కనిపిస్తున్న విగ్రహం అన్నపూర్ణాదేవి విగ్రహం. అన్నపూర్ణ అనగా పార్వతికి మరో పేరు. అన్నపూర్ణ అంటే ఈశ్వర స్వరూపం, ఈశ్వరుని సతి అని అర్థం. దీనులకు అన్నము, ఉదకము దానము చేయటము ధర్మము అని, అదే అన్నపూర్ణేశ్వరి ఆరాధన అని పేర్కొన్నది మహాభారతంలో. చూడండి ఫ్రెండ్స్, పక్కన ఇంకొక ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఏ దేవుళ్ళు కొలువై ఉన్నారో మనం చూద్దాము. ఈ ఆలయం లోపలే మనకు రాధాకృష్ణుడి విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ రాధాకృష్ణులు కొలువై ఉన్నారు ఫ్రెండ్స్. నల్లరాతితో విగ్రహాలు చాలా బాగున్నాయి. వస్త్రాధారణంలో చాలా అందంగా కనిపిస్తున్నాయి రాధాకృష్ణులు ఇద్దరు. మెడలో ఆభరణాలతోన, చేతిలో పిల్లను గ్రోవి. గుడి బయట రావి చెట్టు కింద కూడా దేవుళ్ళు మరియు దేవతామూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. మనకు మొదట్లోనే ఈ గుడి లోపల రాకముందుకే ఇవి కనిపిస్తాయి ఎడమ వైపుకు. మనం కుడి వైపుకు గుడి లోపలికి వస్తుంటే.